చెట్టు మనిషిని రక్షిస్తుందంటారు. మనిషికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందంటారు. కొన్ని చెట్లు మాత్రం మనిషి ప్రాణాలు తోడేస్తూ ఉంటాయి. అలాంటి ఒక చెట్టు తెలంగాణలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. మనిషికి ప్రాణవాయువును అందించాల్సిన చెట్లే ప్రాణ సంకటంగా మారుతున్నాయి. డెవిల్ ట్రీగా పిలిచే కోనోకార్పస్ చెట్ల వల్ల ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ వేదికగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కోనోకార్పస్ చెట్లను తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. సృష్టిలో చెట్లు లేకపోతే జీవి మనుగడలేదు. పచ్చని చెట్లు గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి మన ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే అన్ని రకాల చెట్లు మనకి మంచి చేస్తాయంటే పొరపాటే. కొన్ని చెట్లు మానవాళితో పాటు పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమిస్తాయి. అలాంటి ప్రమాదకరమైన మొక్కల్లో ఒకటి కోనోకార్పస్ అని చెప్పక తప్పదు. ఈ చెట్లను తెలంగాణలో ప్రస్తుతం రోడ్డు పక్కన, డివైడర్ల పైన విరివిగా నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం ఈ మొక్కలను పెంచుతున్నారు. అందం సంగతి పక్కన పెడితే వీటి వల్ల జరిగిన నష్టమే ఎక్కువగా ఉందని పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా మన కొమ్మడి చెరువు వాకింగ్ పోయేటప్పుడు కొమ్మడి చెరువు మీద కానీ, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందర కూడా ఈ చెట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. మేము అంతకుముందు కూడా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారికి మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున అంతకుముందు వినతి పత్రం కలెక్టర్ ఆఫీసులో ఇచ్చాము. మొన్న కూడా గత అసెంబ్లీలో మన స్పీకర్ గారు కూడా ప్రత్యక్షంగా ఈ చెట్లు తొలగించాలి ఇమీడియట్లీ అని చెప్పారు. దాని తర్వాత కూడా మేము నిన్నక మొన్న పోయి మున్సిపల్ కమిషనర్ గారికి మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొక్కలు నాటి వాటిని ఏపుగా పెంచడం ద్వారా పర్యావరణంలో విషవాయువులు తొలగిపోయి ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు సిద్దిపేట జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలు ప్రాణాంతకంగా మారాయి. కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుని మనిషికి జీవనాధారమైన ఆక్సిజన్ వదిలే మొక్కలు ఇలా మారడం ఏంటని అనుకుంటున్నారా? ప్రాణవాయువుని ఇవ్వాల్సిన చెట్లు ప్రాణాంతక గాలులను విసర్జిస్తున్నాయట. గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో కంబ్రటేసి జాతికి చెందిన కోనోకార్పస్ అనే లక్షలాది మొక్కలను నాటింది. పార్కుల్లో, రోడ్ల మధ్యలో, వాకర్స్ ట్రాక్ ఇరువైపులా ఇలా ఎక్కడ పడితే అక్కడ నీడ సుందరీకరణ కోసం నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి విషగాలులను వెదజల్లుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట పరిసర ప్రాంతంలో హరితహారంలో భాగంగా గత ప్రభుత్వం విపరీతమైనటువంటి మొక్కలు నాటింది. అందులో భాగంగా మోనోకార్పస్ అనే మొక్కలు నాటింది. ఈ మోనోకార్పస్ మొక్కలు అనేటువంటివి పిల్లలకు, వృద్ధులకు ముఖ్యంగా వీళ్ళ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపైన తగు చర్యలు గైకొనాలని చెప్పి దాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే సిద్దిపేట పట్టణంలో ప్రధాన వీధుల గుండా ఉన్నటువంటివి, గ్రామాల్లో ఉన్నటువంటి వాటిని వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యానికి బాధ్యులు కావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ మొక్కల కారణంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా తలెత్తుతున్నాయని గుర్తించారట. అంతేకాకుండా ఈ చెట్టు భూగర్భంలోని జలాన్ని ఇట్టే తోడేస్తుందని, ఒక్కసారి ఈ మొక్కను నాటితే 80 మీటర్ల వరకు దీని వేరు భూమిలోకి వెళ్లిపోయి నీరును తాగేస్తుందని హెచ్చరిస్తున్నారు. కోనోకార్పస్ మొక్కలు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తూ ఉండగా కొన్ని దేశాలు వీటిని నిషేధించాయి. అయితే గత ప్రభుత్వం అవగాహన లేకుండా హరితహారంలో మొక్కలను నాటగా అవి ఇప్పుడు పెరిగిపోయాయి. కొన్ని చోట్ల మహావృక్షాలుగా మారాయి. ఒక ఇంజనీర్ కానీ, డాక్టర్స్ కానీ, తెలిసిన వాళ్ళందరూ చూసి దాని వలన అస్తమా లేస్తుందని చెప్పి అంటే కూడా ఇన్నేళ్ళ కూడా దాన్ని ఎవరు ముట్టద్దు, ముడితే మీకు 10,000 జుర్మాన్లు, 20,000 జుర్మాన్లు వేసిన ఘనత మరి అప్పుడు హరీష్ రావుకి దక్కింది. మరి దాన్ని బట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏడాదిని అర్థమవుతుంది. ఏడాదిని అర్థంలో తనకు తెలిసింది కాబట్టి ఇలా అసెంబ్లీలో కూడా దాన్ని తీర్మానం చేసి స్పీకర్ గారే ప్రత్యేకంగా ఆ చెట్లను వెంటనే తొలగించరు అని చెప్పి ఆయన ఇచ్చిండు. దాన్ని బట్టి ఇక్కడ సిద్దిపేట మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఆ పవర్ ఉంటుంది కాబట్టి ఆ కమిషనర్ గారు వెంటనే తీయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. కోనోకార్పస్ పుష్పాల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వీటి వేర్లు భూమిలో లోతుగా పాతుకుపోవడం ద్వారా మధ్యలో అడ్డు వచ్చే కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు మంచినీటి వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని గుర్తించారట. ఈ మొక్కతో కీటకాలకు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదు. వీటిపై పక్షులు గూళ్లు పెట్టవు. పుప్పుడిపై సీతాకోక చిలుకలు సైతం వాలవు. ఏ జంతువు దీని ఆకులను తినవు. పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలను మాత్రం కలుగజేస్తుంది. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి తగ్గి వీటి గాలిని పీల్చడం మూలంగా పలు రకాల జబ్బులు బారిన పడుతున్నారని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఆస్తమా లక్షణాలు అనేది ఒకప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగినాయి. చాలా కారణాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ చెట్లు
కొన్ని అలర్జీకి ఉంటాయి, వాటి వల్ల కూడా పెరుగుతున్నాయి. కాబట్టి అలర్జీ కలిగించే చెట్లు చాలా వరకు మనం తీసివేస్తే మంచిది. అందులో ఈ కొనోకార్పస్, పార్థీనియం ఈ మొక్కలలో చాలా అలర్జెన్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో అంటే క్రానిక్గా కూడా లంగ్ డిసీజెస్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేది పెరుగుతుంటాయి. సో ఇవే కాకుండా పావురాలు, ఇంటి దగ్గర ఉండే ఇప్పుడు పావురాల పాపులేషన్ కూడా బాగా పెరిగింది. వాటి వల్ల కూడా ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సిద్దిపేటతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల గతంలో నాటిన లక్షలాది కోనోకార్పస్ మొక్కలు నేడు చెట్లుగా మారాయి. ఎండ, వాన, ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుని పచ్చదనాన్ని వెదజల్లుతున్నాయి. నీడుందని వీటి చెంతకు తెలియక చేరితే ఇవి వదిలే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీటి గురించి మానవాళి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉండగా పక్షులు మాత్రం ఇవి వదిలే గాలి విషపూరితమైందని గుర్తించినట్లుగా అర్థమవుతోంది. ఎందుకు పనికిరాని ఆ చెట్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మొక్కల్ని కూడా ఈ మధ్య కాలంలో విస్మరిస్తున్నాం. కొన్ని ఇంతకు ముందు తరాలలో ఉన్నటువంటి మొక్కలు ఇప్పుడు దాదాపుగా కూడా నశించిపోతున్నాయి. సో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటిది, అవి మొక్కలు ఎందుకు అవసరము, మనం స్వచ్ఛమైన గాలే కాకుండా నీడనివ్వడము, ఇప్పుడు పెరుగుతున్నటువంటి కాలుష్యానికి, అంతరించిపోతున్నటువంటి మొక్కల వల్ల పెరిగే జనాభాకి సరిపడినటువంటి అవసరాలు తీర్చలేకపోవడము అనేది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మన దగ్గర పెరిగే మొక్కలకి ఎక్కువగా విలువనిస్తూ స్వచ్ఛమైన గాలినిచ్చేటటువంటి మొక్కలని ఎక్కువగా పెంచుకోవడం వల్ల మన దేశాన్ని సంరక్షించుకోవడమే కాకుండా మన ప్రజల ఆరోగ్యాలను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అందుకని మనం దిగుమతి చేసుకున్న మొక్కలు కొన్ని అందంగా కనబడుతుండొచ్చు, కానీ వాటి వల్ల ఉపయోగం ఉండదు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై, ముఖ్యంగా కోనోకార్పస్ చెట్లపై ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. ఆరోగ్యానికి హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గుర్తు చేశారు. ఈ చెట్లు ఆక్సిజన్ ఉత్పత్తికి ముప్పుగా మారుతాయని, పైగా అవి పక్షులకు కూడా సహజ వాతావరణాన్ని అందించలేవని ఆయన అన్నారు. వాటిని వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పీకర్ స్వయంగా సూచించారు.